బైబిల్ వాక్యములు చదవగా విందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనములు చదవగా విందాము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రార్థించుదాము. ప్రార్థన. పరిశుద్ధుడా, పావనుడా, పరమ తండ్రి, కృపా కనికరం కలిగిన దయగలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వ సంరక్షకుడా, మహోన్నతుడమైన మా ప్రభువ, ఈ యొక్క సాయంకాల రాత్రికాల సమయమున నీ ఘనమైన నామమున ప్రార్థిస్తున్న వారమై ఉన్నాం. సర్వ మానవాళి సంరక్షణ నిమిత్తమై తల్లి మరియ గర్భమందు జన్మించిన సర్వోన్నతుడమైన మా ప్రభువ, ముందుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నా ప్రభువ నీ రక్షణ వెలుగులో మేము ప్రకాశించుటకు నీ కృప చూపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ, ప్రత్యేకంగా మస్లిం అన్సార్ గారి యొక్క గృహాన్ని బట్టి మరియు కిషోర్ కిరణ్ వారి పిల్లలను బట్టి నీ ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావలసిన రక్షణ, ఆశీర్వాద, దీవెనలు, నీ కాపుదల ఎల్లవేళల సమయంలో అసమయంలో యందు ప్రభు, రాత్రి ఏమి పగలేమి వారికి కావలసిన నీ సహాయము, నీ రక్షణ, నీ ఆదరణ, నీ ఆశీర్వాదాలలో వారు ఉండునట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొని ప్రభా. ఇంత మట్టుకు కాచిన దేవ, ఇక ముందును నీ సహాయం అధికంలో ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొనచ్చు. నూతన సంవత్సర ప్రభా నీ జన్మదిన దీవెనలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి, వారి కుమారులకు, వారికి కలిగిన సమస్తానికి, ఈ గృహానికి కలిగేసి ఘన మహిమ ప్రభావములు చెందుమని మన ప్రభువైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం సమయముల అసమయముల యందు మీకు, మీ కుటుంబీకులందరికీ, మీకు కలిగిన సమస్తమంతటికి ఎల్లవేళల తోడై ఉండి ఆయనే ఘనత యందును గాక.
లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చెట్టుకాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చెట్టుకాడు చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సార్ ఎక్కడ కూర్చోరు, మీరేమనుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పావనుడా, పరమ తండ్రి, కృపా కనికరం కలిగిన దయగలిగిన ప్రభు అర్పితాస్త కానుకను దీవించి ఆశీర్వదించి 30, 60, 100 ఫలభరితం లగినట్లు ప్రభు నీకు ఇచ్చిన వాటిలో నుంచి నీకు ఇచ్చిన కానుకని జ్ఞాపకం చేస్తూ దీవించి అభివృద్ధి పరిచి ఘనత వహించమని, అందుకంటే ప్రాముఖ్యమైన నీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలిగేసి ఘనమైన ప్రభావం చెందుమని మన ప్రభువు యేసయ్య ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.